వెల్కమ్ టు చామల సిస్టర్ అఫీషియల్. ఇవాళ మేము చేపలు ఫ్రై చేస్తున్నాము. చూడండి, కారం, ఇవి 1 కేజీ చేపలు, కేజీన్నర. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఇంట్లో చేసిన గరం మసాలా, కొంచెం టేస్టింగ్ సాల్ట్, రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 ఎగ్గు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో 1 నిమ్మకాయ పిండుకోవాలా, అది నేను తర్వాత చూపిస్తాను. నిమ్మకాయ అసలు ఇదిగోండి, ఇది బాగా కలపాలి. బాగా ఫిష్కి కారము మసాలాలు అన్నీ పట్టేటట్టుగా చేయి పెట్టి కలుపుకోవాలి. స్పూన్తో పెడితే కలవదండి, చేయి పెట్టి మంచిగా కలపాలి. ఇది అట్లా 1 గంట సేపు పక్కకు నానబెట్టాలి. పక్కకు పెట్టేసుకోవాలి. ఇది గంట సేపు. కలర్ కోసము మీరు ఫుడ్ కలర్ వేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. అది కలర్ కోసం వేసుకోవాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నేను వేస్తాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత వేస్తాను. ఇప్పుడే వేస్తే లోపల దాకా, పీసులకు లోపల దాకా పోతుంది. అందుకని వేయకుండా కొంచెం కలర్ కనబడడానికి నేను తర్వాత వేస్తాను. దీన్ని 1 గంట సేపు నానబెట్టండి. అట్నే పక్కకు సైడ్ పెట్టుకొని, ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే లేదు, ఇట్లానే మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. 1 గంట సేపు మాత్రం నానాలి. ఫ్రిడ్జ్లో అయితే 1/2 అవర్ చాలు, బయట అయితే 1 గంట. ఓకేనా? నేను ఇది మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. అలా ఉండి ఫిష్ మసాలా వేస్తుంది. ఇందులో ఇంతేనా మరి వేసుకున్నా. 2 నిమ్మకాయలు జ్యూస్, ఇది బాగా కలుపుకోవాలి. చిన్నగా పెట్టండి స్టవ్. అదండి, ఇప్పుడు ఫ్రై చేస్తున్నా.